రోజు నుంచి ఈ రోజు వరకు అధ్యక్షులు వారు అడుగుజాడలను నడుచుకుంటూ వచ్చాం. కానీ ఈ రోజు కేవలం ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో చిన్నారుల భద్రతకు సంబంధించి ఉన్నటువంటి విధానాలు, వాటి అమలు ఎంతవరకు జరుగుతున్నాయన్న దానిపై కూడా కేంద్ర ఐటీ శాఖ సూటిగా ప్రశ్నలను సంధించింది. రైట్, సోషల్ మీడియా వేదికపై కంటెంట్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కూడా తీవ్రంగా పరిగణించింది. ఇక ఇన్స్టాగ్రామ్ లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి కేంద్రం కొన్ని విషయాలు చూసుకున్నట్టయితే సోషల్ మీడియాపై నియంత్రణ కోసం ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ చిన్నారుల వేధింపుల విషయానికి సంబంధించి, చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించి ప్రసారాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని గైడ్ లైన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించి మనం చాలా చూస్తుంటాం సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో మనం చూసుకున్నప్పుడు అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలు కానీ ఇలాంటి ప్రసారం చేయొద్దని చెప్పి చూస్తుంటారు. కానీ చాలా సోషల్ మీడియాలో ఆ ప్రసారం చేస్తుంటారు. వాళ్ళను ఫేస్ చూపిస్తారు, మార్ఫింగ్ చేయరు, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా సోషల్ మీడియా నియంత్రణ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా కొన్ని నిబంధనలు ఉండాలి. ఆ నిబంధనలు నియంత్రణ స్థాయిలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళినట్టు, కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాను నియంత్రిస్తున్నట్టుగా కాకుండా ఒక స్వతంత్ర సంస్థ ద్వారా ఉన్నట్టుగా ఉంటే వాళ్ళ నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలాంటి నియంత్రణ లేకుండా సోషల్ మీడియా మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాకు మెయిన్ మీడియాకు కంటే కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ రావడం జరుగుతుంది. చాలా మంది కూడా వ్యక్తిగత హనన జరుగుతుంది. చాలా మంది మీద ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల చాలా కేసులు కూడా బుక్ అయిన సందర్భాన్ని మనం చూడొచ్చు. వాళ్ళు సీఎం అయినా లేకపోతే మంత్రులైన వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ పైన కూడా ట్రోలింగ్ చేస్తున్న సందర్భాన్ని చూడొచ్చు. ఇలాంటి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం ఏ విధంగా అంటే కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాని తన అధీనంలోకి తీసుకోవే విధంగా కాకుండా ఏదైతే ఇట్లాంటి వేధింపులకు కానీ ఇట్లాంటివి ఉన్నాయో వీటి మీద నియంత్రణ తీసుకురావడానికి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మెటాకు కేంద్ర ఐటీ శాఖ నోటీస్ ఇస్తుందో ఇది కొంతవరకు కరెక్ట్ గా అని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలకు యాడ్స్ ప్రమోట్ చేసే పిల్లలకు సంబంధించి చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ఏదైతే ప్రసారం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మరొకరు చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చని సంస్థలపై నచ్చని సోషల్ మీడియా. భరత్ రెడ్డి, ఒక విధంగా చూసుకుంటే అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చాలా మటుకు కూడా కంటెంట్ యాడ్స్ కూడా చాలా దారుణంగా తయారయ్యాయి. హద్దు అదుపు లేకుండా పోతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఎవరికి ఎక్కడ ఎలా ఫిర్యాదు చేయాలో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. సో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఇటు ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేటర్స్లో మార్పు వచ్చే అవకాశం ఉందా? ఇట్లాంటి యాడ్స్కి సంబంధించి కూడా మార్పు ఎవరైతే ప్రసారం చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఒకరిద్దరి మీద చేయడం అనేది కరెక్ట్ కాదని, దానికి ఒక చట్టమో లేకపోతే ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరినీ ఒకే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చేస్తుందంటే నచ్చిన వాటి మీద వదిలేయడం, నచ్చిన వాటిని వాళ్ళకు అనుకూలంగా లేనట్టయితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం చేస్తుంటుంది మనం. ఎందుకంటే ఆల్రెడీ మనం రాజకీయ నాయకుల మీద కానీ మిగతా వాళ్ళ మీద సిబిఐ దాడులు, ఐటీ దాడులు అనేది వాళ్ళ ప్రత్యర్థి పార్టీల మీద చేస్తున్నారని ఒక ఆరోపణలు ఎదుర్కొంటుంది. సేమ్ టైం ఇక్కడ సోషల్ మీడియా మీద కూడా అలాంటి ప్రభావం ఉన్నట్టయితే అది పనికొచ్చే అవకాశం లేదు. ఏదైనా సరే అంటే నిష్పక్షపాతంగా చేసే విధంగా చేసినట్టయితే అదుపులోకి వచ్చే అవసరం ఉంది. ఇది మెటా అనేది కేంద్ర ప్రభుత్వం నచ్చకపోవడం వల్ల వీళ్ళకి నోటీసులు వచ్చి ఉండొచ్చు. మిగతా వేరే వాళ్ళు చేసినప్పుడు నచ్చినప్పుడు వాళ్ళకి అలా కాకుండా ఎవరు చేసినా ఒకే విధంగా పనిష్మెంట్ ఉండే విధంగా ఆ విధంగా నియంత్రించినట్టయితే మరొకరు చేసే అవకాశం ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైనా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అప్పగించి ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చేసినట్టయితే అది నియంత్రణలోకి వచ్చిన ఉంటుంది. కాబట్టి ఒకరిద్దరి మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల వాళ్ళు భయపడతారని అనుకోవడానికి లేదు. దానికి ఒక చట్ట రూపకల్పన ఉండాలి, దానికి సంబంధించి గైడ్ లైన్స్ ఉండాలి. ఆ గైడ్ లైన్స్ ఎవరు ఫాలో కాకపోయినా వాళ్ళందరినీ కూడా శిక్షించే విధంగా లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాను రద్దు చేసే విధంగా వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ చేసే విధంగా కొన్ని సవరణలు తీసుకొచ్చినట్టయితే ఇవి ఆగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మహిళలపై, చిన్నారులపై ఇలాంటి లైంగిక వేధింపులు జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ భరత్ రెడ్డి. థ్యాంక్ యూ.